హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమీత్ ఫుడ్ మ్యాజిక్. మీలో ఎంతమంది ఈ పచ్చి కందులతో కర్రీ తిన్నారండి? మామూలుగా తిని ఉంటే మాత్రం దీని టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది కదా. ఈ కర్రీ అయితే చపాతి, రైసు, పూరి, దోశ, రాగి ముద్దలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి కందులు, పచ్చి అలసందలు, అనపగింజలతో కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి వచ్చేసి మా అమ్మగారు ఊరు నుంచి తీసుకొని వచ్చారు. పచ్చి కందులు, అలసందలు, అనపగింజలు ఇవన్నీ తీసుకొచ్చారు. మా అబ్బాయికి చాలా ఇష్టమని ఊరు నుంచి తెచ్చారండి. మాకు నెల్లూరులో దొరకవు. ఈ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. జీడిపప్పు ఒక రెండు పెద్ద సైజు ఆ టమోటాలను తీసుకొని మనము పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే చెక్క, కొంచెం లవంగా, నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తీసుకొని మనము మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ కర్రీ అయితే ఈరోజు మా అమ్మగారి చేతుల మీద ప్రిపేర్ చేయిస్తున్నాను. ఆమె స్టైల్లో చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా మనం మెత్తని పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లో మనము పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని మనం ఆల్రెడీ ఇది ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసుకొని కాసేపు ఇది పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ వచ్చేసి కొంచెం మీడియం టు లోలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని దీన్ని కాస్త కలుపుకుందాము. కొంచెం మగ్గితే చాలండి. ఇప్పుడు ఆల్రెడీ మనం టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసి ఈ మసాలానంతా మిక్స్ చేసుకొని మాడకుండా సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకుంటే తొందరగా వేగిపోతుంది కానీ టేస్ట్ అంత రాదు. సో మీడియం టు లో ఫ్లేమ్లో మనం మసాలాని ఎప్పటికైనా కుక్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ యాడ్ చేసి ఈ మసాలాలన్నీ మంచిగా వేగేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, మసాలాలన్నీ వేగిపోయాయి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని కలుపుకొని మనం కాసేపు మగ్గించుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒలిచిపెట్టుకున్న ఈ కంది గింజల్ని యాడ్ చేసి ఈ కందులు రెండు కూడా కలిసిపోయేలాగా బాగా కలుపుకొని కాసేపు దీన్ని మగ్గనిద్దాం. చూసారు కదా, కర్రీ అయితే బాగా మసాలా అయితే అంతా మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మనం డైరెక్ట్గా కుక్కర్లో లేకుండా కూడా దీన్ని కుక్ చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది. నేనైతే ప్రజెంట్ అయితే కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మసాలానంతా ఒకసారి బాగా కలుపుకొని కొంచెంగా కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మసాలాలో మనం కొత్తిమీర యాడ్ చేసాం కాబట్టి లైట్గా యాడ్ చేసుకుంటే చాలు. సో కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకుంటే చాలండి. 3 విజిల్స్ చాలు, మెత్తగా ఉడికిపోతాయి. చూసారు కదా, ఆల్రెడీ ఉడికిపోయిన 3 విజిల్స్ వచ్చేసాయి. మూత తీసి చూస్తే కర్రీ చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందంటే నాకు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. ఈ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మా వాడికి అయితే చాలా ఇష్టమైన కర్రీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.